ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 14, 2025. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం. ఇందులోనే పరివర్తన జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. ప్రశ్న: జ్ఞాన మార్గంలో ఏ విషయాన్ని ఆలోచించడం వలన లేక మాట్లాడటం వలన ఎప్పుడూ ఉన్నతి జరగజాలదు. జవాబు: డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము, డ్రామా చేయించినట్లయితే చేస్తాము. ఇలా యోచించే లేక మాట్లాడే వారి ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇలా అనడమే తప్పు. ఇప్పుడు మనం ఏ పురుషార్థం చేస్తున్నామో అది కూడా డ్రామాలో నిర్ణయించబడిందని మీకు తెలుసు. పురుషార్థం తప్పకుండా చేయాల్సిందే. పాట: ఇది దీపము మరియు తుఫానుల కథ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతులుగా పూజ్యనీయులుగా అయ్యేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. రెండో పాయింట్: సత్యమైన తండ్రి ద్వారా తప్పొప్పుల వివేకం లభించింది. దీని ద్వారా రైటియస్గా తయారై జీవన బంధనం నుండి ముక్తులుగా అవ్వాలి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వం తీసుకోవాలి. వరదానము: పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకొనుట ద్వారా సర్వులను సహయోగులుగా చేసుకునే సఫలతామూర్త భవ. వివరణ: ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే స్టేజీని దాటుకున్నారు. ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోండి. ఎవరు మీ ముందుకొచ్చినా, సంబంధంలోకొచ్చినా స్నేహాన్ని ఇవ్వాలి మరియు తీసుకోవాలి. వీరినే సర్వుల స్నేహిలు మరియు ప్రియమైన వారని అంటారు. జ్ఞానదానం అజ్ఞానులకు ఇవ్వాలి. కాని బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానులుగా అవ్వండి. సంకల్పంలో కూడా ఎవరి పట్లైనా స్నేహం తప్ప వేరే ఏదీ ఉత్పన్నమవ్వరాదు. ఎప్పుడైతే అందరి పట్ల స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహానికి బదులుగా సహయోగం లభిస్తుంది మరియు సహయోగానికి ఫలితంగా సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: ఒక్క సెకండ్లో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇదే తీవ్ర పురుషార్థం. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి. ఈరోజు పాయింట్: మనసా సేవ అనగా బేహద్ సేవ. ఎంతగా మీరు మనస్సు ద్వారా, వాచా ద్వారా స్వయం శాంపుల్గా అవుతారో అంత శాంపుల్ని చూసి స్వతహాగానే ఆకర్షితమవుతారు. కేవలం దృఢ సంకల్పముంచుకుంటే సహజంగా సేవ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాచా కొరకు సమయం లేకుంటే వృత్తి ద్వారా, మనసా సేవ ద్వారా పరివర్తన చేసేందుకైతే సమయముంది కదా. ఇప్పుడు సేవ కొరకు తప్ప ఇక దేనిలోనూ సమయాన్ని పోగొట్టుకోరాదు. నిరంతర యోగులుగా, నిరంతర సేవాదారులుగా అవ్వండి. ఒకవేళ మనసా సేవ చేయడం రాకుంటే మీ సంపర్కం ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు. అచ్చా, ఓం శాంతి.